మొంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. దీంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐకేపీ సెంటర్లో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు లబోదిబం అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లా పైన మొంతా తుఫాన్ తీవ్రంగానే ప్రభావం చూపుతుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముసురు కమ్ముకొని చలిగాలులు వీస్తుండడంతో ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కొరుట్ల, ధర్మపురి, రామగుండం, మంతని, పెద్దపల్లి, ఉస్నాబాదు, జమ్మికుంట లాంటి పట్టణాల్లో ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు చలిగాలుల తీవ్రత పెరగడంతో సాధారణ జనం బయటకు రావడమే కష్టంగా మారింది. అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని. దీంతో చాలా వరకు సాధారణ జనజీవనం అయితే స్తంభించిందని అయితే చెప్పవచ్చు. మోంతా తుఫాను దిశ మార్చుకొని ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కేంద్రీకృతం అయిందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో దీని ప్రభావం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఐకేపీ సెంటర్లో నిల్వ చేసిన వరి ధాన్యం అయితే పూర్తిగా తడిసిపోయింది. ఇటు చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో రైతులైతే ఆవేదనలో మునిగిపోయారు. మరోవైపు వాగులు, వంకలు ఎక్కడికక్కడ ఉప్పొంగుతున్న నేపథ్యంలో ఆకస్మిక వరదల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ఇటు రెవెన్యూ, పోలీసు, డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు ఫీల్డ్లో ఉంటూ ఎటువంటి అనర్థాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అయితే తెలుస్తోంది. మరోవైపు జిల్లాలోని ప్రధాన జలాశయాలు ఎటువంటి అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలు పూర్తి స్థాయి నీటి మట్టానికి అయితే చేరుకున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తూ అధికారులు కొన్ని గేట్లు తెరిచి నీటిని దిగువకైతే వదులుతున్నారు. ఇదిలా ఉండగా వర్షం కొనసాగితే దిగువ ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రాంతం ఉన్న నేపథ్యంలో హెచ్చరికలు అయితే అధికారులు జారీ చేశారు. ఆ లోతట్టు ప్రాంతాలు అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో 24 గంటలు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై తుఫాన్ ప్రభావం ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉంటూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు అయితే తీసుకుంటున్నారని అయితే తెలుస్తోంది. మొత్తానికి మోంతా తుఫాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తృత ప్రభావం అయితే చూపిస్తుంది. పలు చోట్ల పంటలు మునిగిపోవడం, ఐకేపీ సెంటర్లో వడిధాన్యం తడవడం, ఇటు రోడ్లు దెబ్బతినడం, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవడం లాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఆ ప్రజల సహకారం అవసరమని చెప్తున్నారు. వర్షాలు కొనసాగుతున్నందున జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాల్సిందేనని అధికారులు అయితే జారీ చేస్తున్నారు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆ వర్షాల పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, కరీంనగర్ నుంచి.